విజయవాడలో మోడీ తీసుకున్న జీఎస్టీ ధరల తగ్గుదలపై మరి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అన్ని వర్గాల వారు కూడా ఇప్పుడు తమకి ఎంతో కొంత వచ్చే ఆదాయంలో మిగులుతుంది. అదేవిధంగా దాని ద్వారా వేరే అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని కూడా ఇప్పుడు మనకి గృహిణులు కూడా పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక్కడ చాలా మంది వివిధ రంగాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా మెడికల్ రంగానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటివరకు మందులు కొనుగోలు చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా జీవన అవసరంగా మారిన మెడిసిన్ కొనాలంటే చాలా ఎక్కువ రేటు పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు దానిలో కూడా తగ్గుదల చేయడం, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి, ఇతర లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ఈ జీఎస్టీ తగ్గింపు ద్వారా చాలా వరకు తగ్గుదలపై కూడా వీరంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చెప్పండి, ఇప్పుడు చూస్తూ ఉన్నాం మెడికల్కి సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు ఈ మొత్తానికి సంబంధించి ఎట్లా ప్రజలకు వెసులుబాటు కల్పించబోతున్నారు, వారికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది? ముందుగా మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎస్టీ వారికి మెయిన్ నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన జిఎస్టీ అనేది మెడికల్కి 12% అండి ఇదివరకు, ఈరోజు మనకి 5% అండి, దాదాపు 7% తగ్గిందండి మన మెడికల్. అలాగే ప్రతిదీ ఇలాగ మామూలు చిల్లర కొట్లు వెచ్చాలు అలాగో ప్రతి వారు మన మెడిసిన్ వాడుతున్నారు ఈ రోజున. అలాగే మనకి మెయిన్ ఇలాంటి మనకి 7% తగ్గడం వలన ప్రజలకి చాలా చాలా ఉపయోగం అండి. దాదాపు 7% మనకి తగ్గడం వలన చాలా మెడిసిన్స్ 12 నుంచి 5కి వచ్చినాయండి. కొన్ని 18 నుంచి 5 కూడా వచ్చినాయండి. ఫుడ్ ఐటమ్స్ మా దానిలోనే సపోజు పెడియాష్యూర్ కానీ, ఎన్ష్యూర్ కానీ, ప్రోటీనిక్స్ కానీ, త్రిప్టిన్ కానీ, ఇలాంటివన్నీ మన గవర్నమెంట్ వారు 18 నుంచి 5% తీసుకొచ్చారండి. అలాగే కొన్ని మెయిన్ ఒక 36 బ్రాండ్లు జీరోకి వచ్చినాయండి. ఇదివరకు 5% ఉన్నాయి, ఇవాళ జీరోకి వచ్చినవి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏదైనా మన కంపల్సరీగా ఇవన్నీ మేము దాని ఆదరణలో తీసుకొని మేమందరం కూడా బిల్ ప్రైస్ కొత్తది రేపటి నుంచి మొదలు పెడుతున్నామండి. అలాగే ప్రతిదీ ఇలాంటి సేవ మాకు అందించినందుకు మోడీ గారి కేంద్ర ప్రభుత్వం వారికి, అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన ABN వారికి ధన్యవాదాలు. అంటే సార్ చెప్పండి, అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ జీఎస్టీ తగ్గుతుంది అందరూ మాట్లాడుతున్నారు. దీనివల్ల మనకి ఒక సామాన్య మధ్యతరగతి ప్రజలుగా మనకి ఎటువంటి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? కానీ ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి. మన దాకా అందరూ ఇబ్బంది పడిన వాళ్ళమే, ఆదాయాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఇప్పుడు దీనివల్ల ఎంతో కొంత ప్రతి మనిషికి ఎంత తక్కువలో తక్కువ 5,000 వరకు ఆదాయ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీది ఈ అమల్లో రేపు నుంచి రాబోతుంది, ఎలా ఉండబోతుంది? ఇన్సూరెన్స్ అండి, ఏదైనా మీకు ఇప్పుడు మెడికల్ మూలంగా చాలా బెనిఫిట్ ఉన్నాయండి. 12%, 18%, 5%కి వచ్చేసినాయి మొత్తం ట్యాక్స్. కొన్ని 0%కి వచ్చినాయి. దాంతోపాటు ఇన్సూరెన్స్ రంగంలో, హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో చాలా మార్పులు వచ్చినాయండి. అది 18% నుంచి మొత్తం 0%కి వచ్చేసింది. దానివల్ల చాలామంది ప్రజలకి అందుబాటులోకి వచ్చింది ఇన్సూరెన్స్. ఇప్పుడు అది లైఫ్ ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ ఇన్సూరెన్స్ అయినా చాలా అందుబాటులో ఉందండి మొత్తం అందరికీ. అది దీనివల్ల జీఎస్టీ ఉపయోగం వల్ల అందరికీ మన మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకున్నాం. అందరం నిర్మలా సీతారామన్ కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాం. మా హెల్త్ ఇన్సూరెన్స్ తరఫున అందరికీ రంగం తరఫున మోడీ గారు కొత్తగా తెలుపుకున్నామండి. అది అన్నిట్లో చాలా ప్రజలకి చాలా అందుబాటులో వచ్చినాయండి. మొత్తం రేపటి నుంచి అందరికీ బాగా ఉపయోగంగా ఉంటుంది రేపటి నుంచి అండి. ఓకే, చాలా మంది ఇక్కడ ఉన్నారు, చెప్పండి తమ్ముడు. అంటే ఎలా ఉండబోతుంది? ప్రధానంగా చూస్తున్న జీఎస్టీ మీద అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రంగంలో నిష్ణాతులుగా వారి అభిప్రాయాలు చెప్తారు. మీకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు, ఎట్లా ఉండబోతుంది? ఏదైతే 2015లో మోదీ గారు జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు వచ్చే 10 సంవత్సరాల్లో జీఎస్టీ విధానాన్ని, ఇండియాలో ట్యాక్సేషన్ విధానాన్ని సరళీకృతం చేస్తూ ఉన్నారు. అదే మాటకి తట్టుబడి ఇవాళ జీఎస్టీ విధానంలో 7 రోజుల్లో మీరు ఒక న్యూ లైసెన్స్ అప్లై చేస్తే ఆన్లైన్లో 7 రోజులు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకోటి రిఫండ్స్ అనేది విదిన్ 3 మంత్స్ జీఎస్టీ రిఫండ్స్ అనేది ఆటోమేటిక్గా 3 నెలల్లో మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. దాని మీద ఏమైనా మీకు అభ్యంతరం ఉంటాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది మీరు విదిన్ 15 days మీరు ట్రైబ్యునల్కి ఈమెయిల్ పెడితే మీకు రెక్టిఫై అయిపోతాయి. అది ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఇంకోటి దీనిలో నిత్య వస్తువులు, డైలీ వాడే వస్తువులు దాదాపు 100లో నుంచి 90% వస్తువుల మీద 5% వచ్చేసినాయండి. సో అది ప్రతి సామాన్యుడికి అది లాభం. ఇంకోటి ఇన్సూరెన్స్, ఇవాళ ఇండియాలో వరల్డ్లో అన్నిటిగా పెద్ద ఇండస్ట్రీ ఇన్సూరెన్స్ అయితే నెంబర్ 1 ఈజ్ ఇండియా. అలాంటి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇండియాలో 0% తీసుకొచ్చారంటే అది ఎంతో పెద్ద నిర్ణయం అన్నమాట. అది ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా ఆ నిర్ణయాన్ని పూనుకోలేదు. కానీ మన ఇండియాలో మోదీ గవర్నమెంట్ మాత్రం 0% ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చింది. అది ఎంతో హర్షించాల్సిన విధానం. ధన్యవాదం. ఇన్సూరెన్స్ ఎలా ఉంటే మెడికల్ సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతానికి మెడికల్ సంబంధించి కొన్ని కీలకమైన మందులు,
ఈ మెడిసిన్ ఒక ట్యాబ్లెట్ వచ్చి 50-100 రూపాయలు పెట్టి కూడా కొనుగోలు చేస్తాం. ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గుదల వల్ల మెడిసిన్ కూడా భారీగా తగ్గుతుంది. కంపెనీలు కూడా దీనికి సంబంధించి ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి. ఈ మెడిసిన్ హెల్త్కి సంబంధించి ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మెడిసిన్ పరంగా కొన్ని వేల రూపాయలు ప్రతి నెల మనందరం ఖర్చు పెడతాం. ఇప్పుడు దానిలో ఎంతో కొంత మనకి ఆదా అవుతుంది. ఎలా ఉండదు అది ఆదా అవడంతో పాటు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని వెళ్తారు చాలా మంది సామాన్య ప్రజలు 18% జిఎస్టీ ఉండడం వల్ల తీసుకుని వెళ్తారు. ఇప్పుడు దాదాపు మీరు చూడండి వచ్చే సంవత్సరంలో హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఒకటే దాని మీద 30 to 40% ఇంక్రీజ్ వస్తుంది. ఇంకోటి ఈ జిఎస్టీ తగ్గడం వల్ల చాలా మంది తెలియదు ఏంటంటే మీరు ఓవరాల్ జీడిపి అనేది ఇండియన్ జీడిపి అనేది 25-26 సంవత్సరంకి దాదాపు 1 to 1.5% జీడిపి పెరుగుతుంది. అంటే అది వచ్చేసి మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అని చూస్తే $2 billion మన జిఎడిపి పెరగబోతుంది. సో అది ఓవరాల్గా మన దేశ గ్రోత్కి వికసిత్ భారతదేశానికి తోడ్పడుతుంది. ఓకే చెప్పండి. అంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గుదల వల్ల ఎటువంటి అంటే మీ వైపు నుంచి ఏం ఆలోచిస్తున్నారు, ఏమేమి తగ్గుతాయని మీకు ఎంతవరకు మేలు జరుగుద్ది అనుకుంటున్నారు? ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు సోలార్ పెట్టుకోవాలంటే పిఎం సూర్య గారి లబ్ధి పొందాలంటే దాంట్లో ఇవాళ జిఎస్టీ తగ్గిందంటే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సోలార్ పెట్టుకోవచ్చు వాళ్ళ ఇళ్లలో. ఈజీ టు వర్క్ సోలార్. సో కరెంటు ఉత్పత్తి కూడా తగ్గిపోద్ది. దాంట్లో కూడా మనకు జీరో కరెంట్ అయిపోద్ది. సో అలా మాది 18%, అది 5% అయిపోయింది ఆ వ్యాపారం. సో ఇప్పుడు రానున్న కాలంలో మిడిల్ క్లాస్కి చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే ఫైనల్గా చెప్పండి శ్రీరామ్ గారు, చూస్తున్నారు ఏం చెప్తారు? అంటే ఈ మొత్తం మీద ఇప్పుడు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని ద్విచక్ర వాహనాలు కూడా తగ్గుతున్నాయి, కార్లు కూడా తగ్గుతున్నాయి. సొంత ఇంటి కారు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, సొంత 2-wheeler కావచ్చు, తమ కోరిక నెరవేరుతుందని చాలా మంది ఆనందం. దేశ ప్రజలంతా కూడా స్వాతంత్రం వచ్చిన అనేక ప్రభుత్వాలు అనేక దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ పాలించిన నేపథ్యంలో పేదరికాన్ని రూపుమాపుతామని దశాబ్దాలుగా దేశ ప్రజల్ని మోసం చేసిన సందర్భాలు మనం చూసాం. నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ఏదైతే నిర్ణయాలు పేదరికాన్ని రూపుమాపడానికి తీసుకుంటున్న నిర్ణయాలు, పథకాలు కావచ్చు, ఏదైనా అవినీతి రహిత పాలన అభివృద్ధి దిశగా నడుస్తున్న నేపథ్యంలో 50% ఆ దిశగా అడుగులు వేసిన నేపథ్యంలో ఈ జిఎస్టీ వలన తప్పకుండా పేదరికం దేశంలో రూపుమాపడానికి ఒక పెద్ద అడుగు కాబోతా ఉంది. తప్పకుండా పేదరికం రూపుమాపడంలోని విశ్వానికి గురువు అయ్యే దిశగా భారతదేశం ఎదగబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రానున్న రోజుల్లో ప్రజల నుంచి హర్షధ్వానాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన పట్ల, నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షధ్వానాలు లేకపోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. మోడీ గారి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. రేపు నుంచి అమలు చేయబోయే జిఎస్టీ వల్ల తప్పకుండా తమ ఆదాయ వనరులు పెరుగుతాయని కూడా విజయవాడ వాసులు భావిస్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.